తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ చేపట్టిన సమ్మె 50వ రోజుకు చేరుకుంది. కాకినాడలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల కుటుంబ సభ్యులతో సహా నడి రోడ్డుపైకి వచ్చి సమ్మెను చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల పిల్లలు మీడియాతో మాట్లాడుతూ గత 50 రోజులుగా తమ తల్లిదండ్రులు జీతాలు పెంచాలని కోరుతూ సమ్మె చేస్తున్నప్పటికీ కూడమి ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. చాలని జీతాలతో ఏ విధంగా తమ కుటుంబాలు గడుస్తాయని, అందరికీ ఇచ్చే విధంగా 27,000 రూపాయల జీతం పెంచాలని కోరారు. ఆధార్ కార్డు కొట్టగానే తమ తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులుగా కనబడుతోందని, దాని కారణంగా తమకు ప్రభుత్వ పథకాలు ఏవి అందడం లేదని అన్నారు. తమ సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని, తమ సమస్యను వారు సానుకూలంగా పరిష్కరిస్తారని వేచి చూస్తున్నామన్నారు. కోవిడ్ తుఫాను వంటి అనేక విపత్కర సమయాల్లో ప్రాణాలకు తెగించి సేవలందించిన తమను ప్రభుత్వం నేటికి గుర్తించకపోవడం బాధాకరమని అన్నారు. ఎన్నో ప్రథమ సేవలను, తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను మున్సిపల్ ఇంజనీర్ కార్పొరేషన్ కార్మికుని కూతురిని. మా నాన్నగారికి 13,000 జీతం ఇస్తున్నారు. అది ఇంట్లో దేనికి సరిపోవట్లేదు. కరెంటు బిల్లులే కట్టుకోమా, ఇంటద్దులే కట్టుకోమా, తినడానికే పెట్టుకోమా, స్కూల్ ఫీజులే కట్టుకోమా, గవర్నమెంట్ ఉద్యోగి అనేసి ఎటువంటి ప్రభుత్వ పథకాలు కూడా మాకు ఇవ్వడం లేదు. మా నాన్నగారి ఆధార్ కార్డు కొడుతుంటే పర్మనెంట్ అని వస్తుంది. ఇది ఏంటి న్యాయం? ప్రభుత్వమే చూడాలి. మాకు మా నాన్నగారిని పర్మనెంట్ చేయాలి. మా నాన్నగారికే కాదు, మా నాన్నగారి తోటి కార్మికులందరికీ పర్మనెంట్ చేయాలి. జీతం పెంచాలి. 13,000 జీతాన్ని 27,000 జీతంగా చేయాలని కోరుకుంటున్నాము. 50 రోజుల నుంచి సమ్మె జరుపుతున్నారు, కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా జరపలేదు. ఇది ప్రభుత్వానికి అప్పగిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. మా అమ్మగారు ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నారు. మా అమ్మగారి ఆధార్ కార్డ్ నెంబర్ కొడుతుంటే పర్మనెంట్ ఉద్యోగి గవర్నమెంట్ ఉద్యోగాన్ని వస్తుంది. దానివల్ల మాకు గవర్నమెంట్ నుంచి ఏ పథకం కూడా మాకు రావట్లేదు. ఇంకా మా అమ్మగారికి కేవలం 13,000 వస్తుంది. దాంతో మా స్కూల్ ఫీజులే కట్టుకోమా, ఇంట్లో సమస్యలు చూసుకోమా, దీనివల్ల మేము చాలా ఇబ్బందులకి గురవుతున్నాము. కాబట్టి గవర్నమెంట్ ని మా అమ్మగారితో పాటు ఉన్న వీళ్ళందరూ ఉద్యోగాలు పర్మనెంట్ చేయమనైనా, లేదంటే జీతాలు పెంచమనైనా కోరుకుంటున్నాము. మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ పిలుపు మేరకు మేము గత 50 రోజుల నుండి సమ్మె చేస్తున్నామండి. ఈ రోజుకి 50వ రోజు పూర్తయింది. కానీ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకుండా మమ్మల్ని, మా కుటుంబాలని అందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చిందండి. ఈరోజు మా ఫ్యామిలీలు రోడ్డు మీదకి వచ్చేయండి. మాకు కనీసం 13,000 జీతం ఉంటే ఎలా బతుకుతామని మా కుటుంబాలతో ఆవేదన పడి మా కుటుంబాలన్నీ వీధి పాలు అవి వీధికి తీసుకొచ్చారండి. మా తోటి కార్మికులైన పారిశుద్ధ్య కార్మికులకి 24,500 ఇస్తున్నారండి. వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా అమలు పరుస్తున్నారు. వాళ్ళకి మాకు ఒకే జీవో అమలు చేసేవారు ఇదివరకుని. గత ప్రభుత్వం మోసం చేసి మాకు తీవ్ర అన్యాయం చేసిందండి. మాకు వాళ్ళకిలాగే జీతం పెంచి సంక్షేమ పథకాలు కూడా అమలుపరిచి మా కుటుంబాలని, మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని, మంచి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నామండి, ప్రాధాయపడుతున్నాం. ఇంతకు మించి మేము ఇంకేమి చేయలేమండి. ఎందుకంటే మా పిల్లలతోటి, మా ఫ్యామిలీ తోటి రోడ్డు మీదకి వచ్చి ఉన్నామండి. 50 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం. కనీసం గవర్నమెంట్కి కొంచెం కూడా స్పందన లేకపోతే ఇంకా మేము ఏం చేయాలండి? విపత్తు సమయంలో పనిచేసాం. తర్వాత కరోనా టైం వస్తే దాంట్లో కూడా మమ్మల్ని అందరినీ వాడుకున్నారు. ఎందుకంటే కరోనా టైంలోనే ఐఫోక్లోరిన్ కొట్టడానికి అయితే ఏంటి, జేఎన్టీలో చేసే అక్కడైతే ఏంటి పైప్ లైన్ పోతే ఏంటి, అక్కడ కూడా మేము అందరూ కూడా ఉద్యోగం చేసాం. అప్పుడు కూడా మమ్మల్ని గుర్తించలేదు. మొన్న కాకపోతే వచ్చిన మన విజయవాడలో కొడమేర వాగులో 6 అక్కడ కూడా మేము కూడా అందరూ కూడా ప్రతి ఇంజనీరింగ్ కార్మికుడికి వెళ్ళి మంచినీళ్ళు అందించేవాడిని. వేల మీద అయితే ఎక్కడికని కాకినాడ నుంచి అయితే మండపేట నుంచి ఇలాగ అనేక రకాలుగా ఇంజనీరింగ్ కార్మికులు ప్రతిసారి కూడా మేము అందరూ కూడా ముందుండి ఏ విపత్తుకైనా మీ ఎదుర్కొని మీతో పాటు ఉంటున్నాం. అయినప్పటికీ మమ్మల్ని గుర్తింపు లేదు. మా పక్కన ఉన్న కార్మికులందరికీ 24,000 రూపాయలు ఇస్తుంది. అయినప్పటికీ మా ఇంజనీర్ కార్మికులకి ఏ ఒక్కరికి ఇస్తలేదు. ఈ రోజున మా పిల్లలందరితో మేము ఎందుకు వస్తామండి ఇక్కడికి? మా ప్రతి పిల్లడికి మేము ఏదన్నా కొనేవాళ్ళని ఇవ్వలేకపోతున్నాం. మంచి స్కూల్లో చదివించుకోలేకపోతున్నాం. మేము చాలా దయనీయంగా ఉన్నాం. మేము పని చేస్తూ ఎదుటోడు ఇందుకెళ్ళి చేయి చేస్తున్నాం. ఏంటి అప్పేమని అడుగుతున్నాం.
దేనికండి మేము కష్టపడి కూడా ఎందుకు చేర్చాలి? ఇదే ఇప్పటికైనా గవర్నమెంట్ మేలుకొని మంచినీళ్ళు అందించే వాళ్ళకి, వెలుగులు పంచే వాళ్ళకి, శుభ్రపరిచే వాళ్ళకి, పార్కులన్నీ శుభ్రపరిచే వాళ్ళకి, ఇందులో అందరూ కూడా చదువుకుని ఉన్నారు. బీటెక్ అయితే అన్ని కూడా చదువుకుని ఉన్న దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. దయవుంచి మా ఈ గవర్నమెంట్ అయినా గుర్తించి మా సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అలాగే మంత్రి నారాయణ గారు వీళ్ళందరినీ గుర్తించి, ఎందుకంటే 40 రోజులుగా ఇల్లు గడవకపోయినా మేము నడిపిస్తానని, మా భార్యలు అయితే ఏంటి మీ పస్తులున్నా పర్లేదు నాన్న మా జీతం పెంచేలాగా పోరాడమని, మా పిల్లలు అయితే ఏమని మాకు 2 నెలల నుంచి కూడా జీతాలు లేకపోయినా మేము ఈ పోరాటం చేస్తున్నాం. ఆకలి పస్తులతో ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ఇప్పటికైనా మేల్కొని గవర్నమెంట్ మా పిల్లల జీవితానికి అయితే ఏంటి, మా కుటుంబ జీవితాలకు అయితే ఏంటి, వీళ్ళందరికీ కూడా మీరు వెలుగును పంచుతారని మిమ్మల్ని అందరినీ మేము గెలిపించుకున్నాం కాబట్టి మీరు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. కార్మికుల ఐక్యత.